ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. నమస్తే, PNA న్యూస్ స్వాగతం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాత్రిపూట నిద్రపోతున్న మహిళల బ్యాగ్ నుండి బంగారం చోరీ చేసే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7,40,000 రూపాయల విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఎస్పీ శ్రీధర్బాబు తెలిపారు. నగరంలోని DSP కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే KSRTC బస్సులో ఒక ప్రయాణికురాలు ఎక్కుతారు. ఆమె బ్యాగ్లో నుంచి ఒక 124 గ్రాములు బ్యాగ్లో క్యారీ చేసుకుంటూ ఆమె బయలుదేరుతారు. అదే బస్సులో ఈ గుంటూరు అమరావతి మండలం గుంటూరు జిల్లా కొండపనేని సుధాకర్ అనే ఒక అతను కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఆమె బ్యాగ్లో ఒక గోల్డ్ మొత్తం పోయిందని చెప్పి తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒంగోలు SP గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ మోడస్ ఆపరాండి ఎవరైతే ఉన్నారో ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణికుల దగ్గర నుంచి బ్యాగ్లో వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఎవరైతే ఈ దొంగతనాలు చేస్తున్నారో ఆ ఎంబో క్రిమినల్స్ అన్ని మనం ఒకసారి వెరిఫై చేయగా ఈ కొండపనేని సుధాకర్ అతని మీద మాకు సస్పిషన్ వచ్చి అతను విచారిస్తే అతను నేరం ఒప్పుకున్నాడు. ఇతను ఒక దాదాపు 6 కేసులు ఉన్నాయి, ఎక్కువ తెలంగాణలో ఉన్నాయి. అంతర్రాష్ట్ర ముద్దాయి ఇతను. జగ్గైపేటలో 2019లో ఒక కేసు, తర్వాత 2020లో సైబరాబాద్లో కేసు, 2022లో బాలానగర్ పోలీస్ స్టేషన్ తెలంగాణలో 4 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను మామూలుగా రెగ్యులర్గా ఇతను మోడస్ ఆపరేట్ ఏంటంటే బస్సులో వెళ్ళే ప్రయాణికుల్ని గమనిస్తూ నైట్ టైం ఈయన స్లీపర్ కోచ్లో ఎక్కుతాడు, బ్యాగులను గమనిస్తాడు. ఎవరైతే ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఆ బ్యాగ్ తీసుకుని దిగేస్తాడు. సో టోటల్గా 124 గ్రాములు విలువ గల బంగారం, దీంట్లో 2 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలు, 1 బంగారు నల్లపూసల దండ, 1 బంగారు హారము, డాలర్ చైను, 2 జతల చెవురింగులు, మొత్తం కలిపి 124 గ్రాములు 7,40,000 రూపాయల విలువ. నల్లూరి నరసింహం నందు ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నామని నల్లూరు నరసింహం CEO సాతులూరి నరసింహమూర్తి తెలిపారు. ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ విభాగం నందు విశేష అనుభవం కలిగిన డాక్టర్ చరణ్, డాక్టర్ మృదుల, డాక్టర్ మధు వైద్య బృందం ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ విభాగం నందు తమ పూర్తి కాలం వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ని నల్లూరు నర్సింగ్ చాలా స్ట్రెంగ్తన్ చేశాము. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ వీరందరినీ కూడా తీసుకుని ఉన్నాము. వీరందరితో కూడా ఎమర్జెన్సీ కేర్ ఎటువంటి ఎమర్జెన్సీనైనా కూడా హ్యాండిల్ చేసే సౌలభ్యం మన హాస్పిటల్లో ఉందని చెప్పి మన ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, మేము క్వాలిటీ ఆఫ్ కేర్లో ముందంజలో ఉంటాము. నల్లూరు నర్సింహం తరఫున ఫస్ట్ నుంచి కూడా NABH హాస్పిటల్, ఫస్ట్ గ్రేడ్ హాస్పిటల్ ఒంగోలులో, ప్లస్ దీంతో పాటుగా నర్సింగ్ ఎక్సలెన్స్ కూడా ఫస్ట్ ఏపీలోనే తీసుకుని ఉన్నాము. ఈ సేవల్ని అందరూ అవసరమైన వారు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. డాక్టర్ చరణ్ గారు, వారు చీఫ్ క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీషియా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఛార్జ్ తీసుకుని ఉన్నారు. ఈరోజు నుంచి వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి.
సో సెలెక్షన్ కూడా చాలా కేర్ఫుల్గా చూసి తీసుకున్నాను. డాక్టర్ చరణ్ గారు హిస్ వర్క్డ్ ఇన్ యశోద హైదరాబాద్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీలో. డాక్టర్ మృదులా గారు కూడా షీస్ కమ్ ఫ్రమ్ సంగమిత్ర, షీస్ ఆల్సో వర్క్డ్ ఇన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. అండ్ మన ఫిజిషియన్ ఆంజనేల్ రెడ్డి గారు తెలిసిందే, వెల్ నోన్ అండ్ క్లినికలీ వెరీ 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 ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో ఇలా మంచి టీం ఉంది, ఊరు మధ్యలో ఉంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా ఇట్స్ వెరీ రీజనబుల్ అండి, కార్పొరేట్ స్టైల్ సర్వీసెస్ అట్ అ వెరీ రీజనబుల్ కాస్ట్. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా క్లియర్గా ఉండాలనే ఫోకస్తో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రెస్ మీట్ పెట్టామండి. థ్యాంక్ యూ. సో ఇదే ఒకేషన్ కింద ఇంకొక చిన్న నోటీస్ అండి. సో మన హాస్పిటల్ నందు ప్రివిలేజ్ కార్డ్స్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి అందరికి, మనకు ఇంపార్టెంట్ పీపుల్కి. ఆ రీజన్ కిందే మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రివిలేజ్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ ప్రివిలేజ్ కార్డ్స్ ఏంటంటే మీరు ఏదైనా హెల్త్ కేర్ అవసరం ఉన్నప్పుడు వచ్చి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రజెంట్ చేస్తే సర్వీసెస్ ఇచ్చేదానికోసము అన్ని దానికి సంబంధించినంత ఎక్విప్మెంట్ కానీ అండ్ ఎట్లాంటి సిక్ కేసెస్ అయినా సివియర్ కేసెస్ అయినా కూడా ఇక్కడ హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి అండ్ టీమ్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఆల్ ద సపోర్ట్ అండ్ మెడికల్ పర్సనల్ హియర్. అండ్ మన ఆంజనేయ రెడ్డి సారు, మృదులా మేడం, ఇంకా టీమ్ మెంబర్స్ అందరూ ఉండడం బట్టి అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ fullest support and medical services to all the areas. And we have all the equipment here, and we plead to make best utilization of these services. Thank you. లైక్ CKD కానీ CAD కానీ, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎలాంటిదైనా సరే రాను ఇప్పుడు మనం డయాలసిస్ యూనిట్ కూడా కొత్తగా ఒకటి అనుకుంటా ఉన్నాము. ఎలాంటి క్రిటికల్ కేసెస్ అయినా కానీ మన దగ్గర ఉన్న వెంటిలేటరీ సపోర్ట్ కానీ, తర్వాత వచ్చేసి NIV సపోర్ట్స్ కానీ, అలాంటి వాటికి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ విత్ చాలామంది ఏంటంటే కాంప్లికేటెడ్గా ల్యాండ్ అయి ఉంటారు డెంగ్యూతోటి. అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది గుంటూరు విజయవాడలో వెళ్తూ ఉంటారు. అలాంటి కాకుండా ఇక్కడే మనం చేయడానికి అని చెప్పేసి క్రిటికల్ కేర్ని కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం మనం. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కానీ, సెప్సిస్లో ఉన్న వాళ్ళు కానీ, ఎలాంటి వాటికైనా సరే మనం ముందుండి మనం చేయాలి అని చెప్పేసి మన క్రిటికల్ కేర్ కొంచెం క్రిటికల్ కేర్ అండి. ఇక్కడ నల్లూరి నర్సింహంలో 2019 దాకా క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ చేద్దామని, ఎవ్రీ కేసు ఇక్కడ తీసుకొని డీల్ చేద్దామని మేము చరణ్ సార్, ఆంజనేయ రెడ్డి సార్, మాకు సపోర్ట్ చేసిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి కేసు డీల్ చేద్దాం, ఎవ్రీ పాయిజనింగ్ కేసు కానీ, ఎవ్రీ స్నేక్ బైట్ కానీ, సెప్సిస్ కేసెస్ కానీ డీల్ చేసి ఇంప్రూవ్ చేసి ప్రతి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నామండి. మీ సపోర్ట్ అన్ని మాకు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్కింగ్ సెక్రటరీ శ్రీరామ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. CA2 కార్యాలయం ఏర్పడిన మీడియా సమావేశంలో వారి సమస్యల గురించి వివరించారు. దానికి జీవోలు ఇచ్చి దానికి వేతనాలు సవరణ చేయడం జరిగింది. ఇప్పటికీ మున్సిపల్ అధికారులు ఆ విషయం మొత్తం పక్కన పెట్టి టోటల్ అందరినీ ఒకటే కార్మికులుగా ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఒకే రకంగా ఒక్కొక్క చేర్చి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దీన్ని సరిచేసి కేటగిరీ వైజ్గా డ్రైవర్లకు, మేస్త్రులకి అర్హతను బట్టి వేతనం అమలు చేయాలి. అలాగే ఒంగోలు టౌన్లో ఇంజనీరింగ్ విభాగం అయితేనేమి, శానిటరీ విభాగంలో అయితేనేమి చనిపోయిన కార్మికులు 12 మంది ఉన్నారు. 2019 నుంచి వాళ్ళ ఆఫీసుల చుట్టూ మా కుటుంబం కుటుంబ యజమాని చనిపోయాడు, కుటుంబం వీధిని పడిందని చెప్పేసి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ అధికారులు పట్టండి ఎవరుస్తున్నారు. 12 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ బదులు వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకుని ఆ కుటుంబానికి ఆసరా చూపించాలి. అలాగే ఆరోగ్యాలు బాలేక ఉన్న కార్మికులు ఉన్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ బదులు వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు ఎంతమంది ఉన్నారో వారిని ఎవరిని కూడా ముందస్తు నోటీసులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా తొలగించడం, తీసేయడం అనేది జరిగితే మాత్రం ఆ కార్మికులందరినీ ఐక్యత చేసి ఐక్యపోవడంతో ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం. అలాగే కోవిడ్ కార్మికులకి వేతనాలు 4 నెలల నుంచి వేతనాలు లేవు, వాళ్ళు కుటుంబాల గడవకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిష్కారం కావట్లేదని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒంగోలులో ముఖ్యంగా చీపుర్లు, డబ్బాలు, డస్ట్బిన్లు, శానిటైజర్సు ఏవి కూడా సక్రమంగా పారలు, దంతెలు ఇలాంటి ఏవి కూడా పనిముట్లు సరిగ్గా ఇవ్వట్లేదు.
ఒంగోలు నగరంలో 1000 కార్మికులు ఉన్నారు. అలాగే చేసేది శానిటైజీ పారిశుద్ధ్య విభాగం కాబట్టి వాళ్ళకి అనారోగ్యాలుగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం చూపించుకోవడానికి ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టిన వ్యవస్తున్నారు. అలాగే ప్రతి నెలకోసారి కార్మికులకి హెల్త్ చెకప్ చేయాలి. వాళ్ళకి యూనిఫామ్స్, శానిటైజరు, బట్టలు, సబ్బులు వంటివి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మేము పత్రికా ద్వారా వాళ్ళకి సంబంధించిన జీతం తప్ప ఇతర ఏ సమస్యలు పరిష్కారం కావట్లేదు. జీతమే 1వ తారీఖు 2వ తారీఖులో వేస్తున్నారు. ఇతర పిఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు ఏమి అమలు చేయట్లేదు. అలాగే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు కార్మికులు సరిపోరని పద్ధతిలో ఒక 50 మందిని కార్మికులు అదనంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 75 మంది కార్మికులు అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ 2020లో ఆప్కాస్లో చేర్చిన పిహెచ్ వర్కర్స్ 681 మందిని వీళ్ళ మినహాయించి వాళ్ళని ఆప్కాస్లో చేర్చారు. ఇప్పటికాక వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయకుండా 10,000 కనీస వేతనం 12,000 మాత్రమే ఇస్తున్నారు. అందుకే తక్షణం వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేసి 15,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక నెల గడవాలంటే కనీసం 20,000 కావాలి. గత 5 నెలల నుంచి వాళ్ళకి జీతభత్యాలు లేవు. కోవిడ్ ద్వారా పనిచేసే కార్మికులకి తక్షణం ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో కోవిడ్ కార్మికులు వాళ్ళందరికీ పెండింగ్ వేతనాలు అమలు చేయాలని మేము మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులను విన్నవిస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక, అలాగే సేఫ్టీ మెటీరియల్ లేక, పనిముట్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ అనేక సార్లు మున్సిపల్ పాలకపక్షాన్ని, మేయర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, అధికారిని అనేక విన్నవించినా పట్టినట్లుగా ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణం ఏదైతే సేఫ్టీ మెటీరియల్, పనిముట్లు అందజేయాలని మేము డిమాండ్ చేస్తాను. అలాగే మున్సిపల్ కార్మికులందరికీ జగనన్న గృహాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి మెడికల్ క్యాంపు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేము ఇచ్చిన డిమాండ్లు తొందరగా మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోవాలి. అలాగే ఒంగోలులోని సిఐటి కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రకాశం జిల్లా 8వ మహాసభలు కె బ్రహ్మయ్య అధ్యక్షత నిర్వహించారు. పుడి సత్యానందం గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన టీచర్గా ఉద్యోగం చేస్తూ మరి 10 మంది పిల్లలకు విద్యాభ్యాసం చేసే టీచరు ఒక చిన్న ఉద్యోగి మీద దాడి చేయటం అనేది చాలా తీవ్రమైన పరిణామంగా పరిణామిస్తూ ఉన్నాం. వాళ్ళ పూర్వం నుంచి వస్తున్న ఆస్తిని మరి ఇతను కుట్రపూరితంగా అతని ఆస్తిని కాజేయాలని 3 ఎకరాల పొలము మరి ఎన్నో సంవత్సరాల నుంచి వేసుకుంటున్న పొలాన్ని మరి ఇతను కబ్జా చేస్తూ అతని మీద దాడి చేయడం అనేది తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మరి అక్కడ ఉన్న తహసీల్దార్ అధికారికంగా ఆన్లైన్లో ఎక్కించుకొని ఈరోజు భూమి మీదకి వెళ్లకుండా భూమి మీదకి వెళ్ళినటువంటి విఆర్ఓ రిపోర్ట్ తోటి భూమి మీదకి వెళ్ళినటువంటి సత్యానందం మీద దాడి చేయడం జరిగింది. మేము విచారణ చేసుకున్నాం. విఆర్ఏ సంఘంగా విచారణ చేసుకున్న మీదట విఆర్ఓ ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ తాతపూడి సత్యానందం భూమి మీదకి వెళ్ళడం జరిగింది. అయితే నాది భూమి నీకు ఎక్కడొచ్చిందనేటువంటి దాని మీద ఇతను దౌర్జన్యంగా చేసి ఖండించి అతను దెబ్బలు కొట్టడం జరిగింది. ఇతను చాలా వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఈ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు కనిగిరి పిహెచ్సిలో జాయిన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి డాక్టర్ల కోరిక మేరకు మెరుగైనటువంటి వైద్య సహాయం కోసం ఒంగోలు రిమ్స్కు వెళ్ళడం జరిగింది. ఆ రిమ్స్లో చికిత్స నిమిత్తం తీసుకుంటూ ఉండగా మేము జిల్లా సంఘంగా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము చెప్తా ఉన్నాం, జిల్లా సంఘంగా మీరు పరామర్శించినటువంటి అనాధికారికంగా ఎక్కించుకున్నటువంటి గరికపాటి ప్రసాద్ని, దాడి చేసినటువంటి గరిక ప్రసాద్ని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి అతను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము సంఘంగా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మా తహసీల్దార్ గారికి, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి మేము అర్జీ సమర్పించి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పని మేము ఈరోజే ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఇది ఈ గమనించినటువంటి మన తాతపూడి సత్యానందం నా భూమి నాకు కావాలని చెప్పి పొలంలోకి వెళితే అమానుషంగా దాడి చేయటం అనేది సరైనది కాదు. ఏదంటే కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలి, ఎంఆర్ఓ ద్వారా పరిష్కారం చేసుకోవాలి, పోలీసు ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అలా కాకుండా భూమిలోకి వచ్చినటువంటి 70 ఏళ్ల ముసలివాడిని
వాళ్ళ భార్యను కూడా కర్రలతోటి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఈ సమాజంలో జరగకూడని విషయంగా మేము పరిగణిస్తున్నాం. అందువల్ల దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రాధాయపడుతున్నా, వాళ్ళ భార్య భర్త ప్రాధాయపడుతున్నా కూడా కర్రలతో కొట్టి నెట్టేసి గాయాలు చేయడం జరిగింది. అది డాక్టర్ల రిపోర్ట్ ప్రకారం అయితే తొడ ఎముక ఇరిగిపోయిందని చెప్పి రిమ్స్కి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే సంఘ నాయకులు వెళ్ళి తాతపూడి సత్యానందాన్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళు గొల్లును ఏడ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అందువల్ల వెలిగండ్ల ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ వెంటనే గొరిగే ప్రసాద్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆ భూమికి సంబంధించిన వివరాలు మొత్తం. ఒంగోలులోని బాలచో చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు ఈ నెల 12 నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలు పాఠశాలకు సంబంధించిన చిన్నారులు పాల్గొని నృత్యాలు, పెయింటింగ్ తదితర అంశాలు నేర్చుకున్నారు. హనుమాన్ ఆరాధన వల్ల సకల కార్యసిద్ధి లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలో అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసాపై ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. అనంతరం ఉపన్యాసకులు పొన్నూరు శ్రీనివాసులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని వాళ్ళు చెప్పబట్టి ఈయన రచన చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అందుకనే ఆఖరిలో కూడా మనకి ఒక చౌపాయి ఉంది. ఆ చౌపాయి ఆలిక్కను మనం ఆఖరిలో తెలుసుకుందాం. అంటే ఈ హనుమాన్ చాలీసా చదివితే ఏమి జరుగుతుంది అని అంటే దీనికి సాక్ష్యం కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడే సాక్ష్యం అని చెప్పినటువంటి చౌపాయి కూడా ఆఖరిలో మనకు ఉంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసాని చదివితే ఏమొస్తుందయ్యా? సిరులు వస్తాయా? ధనం వస్తుందా? ఆరోగ్యం వస్తుందా? అంటే ముఖ్యంగా ఆరోగ్యం వస్తుంది. ఈ రోజుల్లో మనకి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఐశ్వర్యం ఏమిటంటే ఆరోగ్యమే ఐశ్వర్యం. ధనం ఐశ్వర్యం కాదు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జైకపి సతిలోక ఉజాగర అనాల్సిందే. సౌత్ ఆఫ్రికాలోకి పోయినా జానాలి, అమెరికాలోకి వెళ్ళినా జానాలి. అందుకని దీన్ని హనుమాన్ చాలీసాని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో కాశీ విశ్వేశ్వరుడు అవధి భాషలోనే రాయమని చెప్పి ఆయన చెప్పడం, ఆయన అవధి భాషలో రాసి ఆ మహానుభావుడు మనకి 40 చౌపాయిలు రాశారు. 40 ఉన్నాయి కదా. దాసత్వానికి గుర్తు. అంటే ఆయన ఎంత గొప్పవాడైనా సరే నేను నీకు దాసుకునేదయ్యా అని అంటాడు. ఎందుకని? రావణాసురుడి కంటే గొప్పవాడు ఆంజనేయ స్వామి వాళ్ళకు ఉన్నటువంటి సందర్భం. మీరు రామాయణం కనుక చదివినట్లయితే రాముల వారి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏమయ్యా ఆ కడుపుతో ఉన్నటువంటి భార్యని అడవికి ఎలా పంపిస్తాడయ్యా అని అంటారు. అట్లా సీతమ్మ వారి మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. రావణాసురుడు ఆమెని తీసుకెళ్తుంటే ఆమె పతివ్రత కదా, ఆయన శపించవచ్చు కదా అన్నటువంటి విమర్శల్లో కూడా ఉన్నాయి. అలానే రామాయణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాత్రల్లో ఏదో ఒక దానికి ఒక చిన్న విమర్శ అయినా ఉంది. ఏ విమర్శ లేనటువంటి పాత్ర ఆంజనేయ స్వామి. కాబట్టి మనం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తున్నామంటే, ఇప్పుడు రామాలయం లేనటువంటి ఊరు లేదు అని అంటారు. రామాలయం నిదానం వానరాణామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృతం వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ప్రార్థనలోనే ఆయన గురించి మొత్తం చెప్పేశారు. ఆంజనేయ స్వామి వారు ఎలాంటి వాడే అనేది మనం ప్రార్థన చదివితే చాలు. ఇక హనుమాన్ చాలీసా మొత్తం. ఈ వార్తలంతా సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్,
గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम। पूरे जश्न में स्टाइलिश जश्न से मिला दे थोड़ा स्वैग, थोड़ी धूम, अब तू झूम। सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तू झूम। झिलमिल बरसे नैनों से ममता की बोली, बाबा के आंगन में गूंजे आज भी लोरी। ओ कोना रे मोर है, डार्लिंग दुल्हनिया तू झूम रे। जगमग दिल के तारों पे रिश्तों की होगी धुन, सोनिए तो उखड़िए तो, सोनिए तो उखड़िए तो। बेटा एक मिनट।